సొరకాయ పచ్చెనగపప్పు కూర చేస్తున్నానండి. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు ముందుగా మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. సొరకాయ ముక్కలు, పచ్చెనగపప్పు, పసుపు, జీలకర్ర, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరి, ఇది లేత కొబ్బరి తురుమండి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె, ఉల్లిపాయ, కొంచెం ఉప్పు. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్, కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. నానబెట్టిన పచ్చెనగపప్పు అండి, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొంచెం ధనియాల పొడి, బాగా కలపాలండి. కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, సొరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇంకా కొంచెం సేపు ఉడకనివ్వాలి. కొంచెం పచ్చి కొబ్బరి, లేత కొబ్బరి అండి ఇది. సొరకాయ శనగపప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి, చపాతీకి కూడా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలి. దించే ముందు కొంచెం కొత్తిమీర అండి. హెల్దీ సొరకాయ శనగపప్పు ఫ్రై రెడీ అండి. స్టవ్ ఆపేసాలి.